ఆయనకి దేవుని మహిమ కలగలగాక. ఆ మాట మన నీటిలో చూపించబడి ఆ పవిత్రమైన మాట మన పవిత్రమైన కార్యాన్ని మనలో జరిగిస్తారు. దేవునికి మహిమ కలగలగాక. ఆ పవిత్రమైన కార్యాన్ని మనలో జరిగించడానికి మనం ఏ విధంగా ఉండాలి? మొదట దేవుని మాట పవిత్రమైనదని మనం తెలుసుకున్నాం. ఆ పవిత్రమైన మాట నాలో పవిత్రమైన కార్యాన్ని జరుగుతాలని ఆశ కలిగిన వారిగా మనం ఉండాలి. దేవునికి మనసు కలగలగాక. ఆ రీతిగా తన పిల్లలుగా ఏం చేసుకోవాలంటే బుద్ధి చేసి అనందు ఎవరు ఈ పరిశుద్ధత కొరకు, ఎవరు ఈ పవిత్రత కొరకు దేవుని యందు అటువంటి ఆశ కలిగి ఉన్నారో వారి యందు ఆయన ఆనందిస్తూ, వారి యందు ఆయన కృపను అనుగ్రహిస్తూ, ఆయన నామ మహిమార్గంగా ఆయన ఆయన సంతోషపడతారు. దేవునికి మనసు కలుగుతాక. ఆ విధంగా మనం ఉండటానికి కొన్ని విషయాలు మనం కలుగునగాక. ఆ సంగతులు మనకు జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రతి దినాల దేవుడు మనకు నేర్పించిన వాక్యాన్ని కొన్ని విషయాలు మనం గుర్తు చేసుకుని వాక్యం పరిశుద్ధ దినాల దేవుడు మనకు జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసింది దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యానికి, దేవుని మాటకు లోబడుతూ వచ్చింది. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యొక్క వాక్యం ఆకలి గురిన వారికి ఆహారము కష్టమించు, స్వచ్ఛల గురిన వారికి దాహము అని చెప్తాం. ఇప్పుడు ఈ రిక్ష మన హృదయంలో ఏముందంటే దేవుని నీటిని కలిగినట్టుగా దేవుని మహిమ కలగడానికి ఆకలి గురి రక్షకులతో వచ్చిన వ్యక్తి, ఆ వ్యక్తి రక్షకులతో ఉన్నప్పుడు కుమార్తె ఏం చేస్తుంది? కష్టమైన, శ్రమ అయినా, ప్రయాస అయినా ఆ బావిలోకి దిగిపోయి నీళ్లు చేదుకుని వచ్చి అతనికి దాహము ఇస్తూ ఉంటుంది. దేవుని మహిమ కలగనగాక. ఇంకేం చేస్తూ వచ్చింది? మన ఒంటిలో కూడా పోస్తూ వచ్చింది. ఆ మాటలు మనం నేర్చుకున్నాం. ఎందుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నారో ఏనండి, ఒంటిలో కూడా పోస్తూ ఉంది. ఈ ఒంటలు ఒంటి ఏం చేస్తూ ఉంటుందంటే నీరు ఎక్కువగా తాగేదిగా ఉంటుంది. ఎక్కువగా తాగి కొంతకాలం తనలో నిలవ చేసుకునేదిగా ఉంటుంది అన్నమాట. ఈ నిలవ చేసుకునే నీరు కొరకు అది దాహం కొంది. ఆ ఒంటి దాహం కొన్నప్పుడు ఇప్పుడు ఈ బిడ్డ, ఈ యవనస్తురాలు ఆ ఒంటిని దాహం కూడా తీరుస్తూ ఉంటుంది. మన జీవితాన్ని కూడా దేవుడి జ్ఞాపకం చేసుకుని దేవుని యందు మనం ఏ విధంగా ఉండాలంటే యవనస్తులుగా ఉండాలి. దేవుడికి మహిమ కలుగునగాక. యవనస్తులుగా ఉండాలి అంటే దేని కొరకు? దేవుని యందు ప్రయాసపడటానికి. దేవునికి మహిమ కలుగునగాక. దేవుని యందు ప్రయాసపడటానికి ఆ బలాన్ని కలిగి మనం ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. వర్షకాలంలో కొన్ని దినాల ముందుగా మనకి విషయాలు చెప్పి మళ్ళా ఎందుకు జ్ఞాపకం చేసేదంటే నీ బలం ఏ విధంగా ఉందో ఆయన తెలుసుకోవడానికి జ్ఞాపకం చేస్తూ ఆయనకు తెలిసి మళ్ళా నీకు జ్ఞాపకం చేసి ఆయన మార్గంలో నేను వర్ధలింపు చేయడానికి ఆయన వాక్యాన్ని జ్ఞాపకం చేస్తూ దేవుని కొరకు నువ్వు ఏ విధంగా ఉండాలి అంటే యవ్వన బలంతో ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. యవ్వన బలంతో అంటే మళ్ళా చెప్తున్నాను, దేవుని కొరకు యవ్వన బలంతో పని చేసే వారిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. పని చేసే వారిగా ఉండాలి. ఏం పని అది రెక్క ఏం పని చేస్తుంది? నేను బావిలోనికి దిగిపోయి నీళ్ళు చేరుతుంది. దేవుడికి మహిమ కలుగునగాక. దేవుని మాటలు మనకి ఆశ్చర్యకరంగా పోషించగలిగితే అలా మన జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. నేనైనా నీవైనా ఒక వ్యక్తిని బ్రతికించాలంటే నీవు దేవుని దగ్గర పెట్టి నువ్వు నేర్చుకున్న మాటలు, నువ్వు విన్న మాటలు నీవు చెప్పుకోగలుగుతారా? దేవుని ఉపదేశాన్ని మరొకరికి అందించే రీతిగా, మరొకరికి దేవుని ద్వారా పంచగలిగే రీతిగా, దేవుని గురించి చెప్పగలిగే రీతిగా విజ్ఞాసపడే వ్యక్తిగా ఉండాలి. దేవునికి మహిమ కలుగునగాక. ఇక్కడ ఈ రిక్ష బావులను నీళ్ళు చదువుతూ ఆ వచ్చిన రాసుడికి తర్వాత వచ్చిన ఒంటలకు కూడా నీళ్లు పోస్తూ వచ్చింది. ఈ ఒంటలు ఏ మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటుందంటే దారి మార్గంలో ప్రయాణం చేస్తుంది.
ఎడారి మార్గంలో ఉన్న వచ్చేటప్పుడు ఆ బిడ్డ ఏం చేస్తూ ఉంటే నీళ్లు పోస్తూ ఆశని జాగ్రత్తగా ఎడారి బ్రతుకు మన బ్రతుకు దేవుడికి మహిమ కలుగునగా. ఎడారి బ్రతుకు దేవుని వాక్యం అనే నీరు మనలో రాకపోతే ఈ భూమి ఎట్లా ఉంటదంటే ఎండిపోయిందిగా ఉంటుంది, ఎడారిగా ఉంటుంది. దేవుని వాక్యం ఎప్పుడైతే మనలో పడుతుందో అప్పుడు ఈ చేయగలుగుతూ ఉంటది, నీటి ఒకటి అమ్ముతూ ఉంటుంది మన దేవునికి మహిమ కలుగునగా. అదేం చేస్తుందంటే ఆ ఇంటి దేవుడికి మహిమ కలుగునగా. ఇప్పుడు ప్రభు చెప్తున్న సంగతి రిక్ష ఒంటిలకు కూడా నీళ్ళు పోస్తూ కాబట్టి నీళ్ళు పోస్తూ వచ్చిన ఆ విధంగా వచ్చి సంఘాన్ని దేవుడు ప్రాప్తం చేసుకుని సంఘం ఏ విధంగా దేవుని పట్ల వడ్డీలు దేవుని మార్గంలో వడ్డీలలో వడ్డీలాన్ని అంటే మనము విన్న వాక్యం ద్వారా మన క్రియ ఉండాలి, మనం విన్న వాక్యం ద్వారా మన నడవడి ఉండాలి, మనం విన్న వాక్యం ద్వారా మన ఆలోచన ఉండాలి, మనం విన్న వాక్యం ద్వారా ఆయన కొరకు ఎదిగేది ఉండాలి, మనం విన్న వాక్యం ద్వారా ఆయన కొరకు కలిగించేది. ఇవన్నీ మనుషులు దాయి రిక్క చూసాలు ఏం కలపకుండా ఎందుకు ఈ మాటని జ్ఞాపకం చేస్తాడు? మన జీవితం దేవుని అంటూ నీటి ఓటలు లేని స్థలాన్ని నీటి ఓటలు సృష్టించగలిగిన దేవుడిగా బ్రతుకుని జ్ఞాపకం చేయాలి. ఎప్పుడు చెప్పాడు ఈ మాట? 2018లో సంఘానికి చెప్తూ వచ్చాడు ఉపవాసంగా, ఎన్ని బ్రతుకుని నీటి ఓటలు కలిగి ఉండాలిగా నువ్వు చేసేదే ఉండని ప్రభు మాట్లాడుతూ దేవుడికి మహిమ కలుగున మాట్లాడిన మహిమ రోజు కూడా చెప్పుకుంటున్నాడు. ఇంకా గురించి చెప్పే దేవుడు మన వ్యక్తిగత జీవితాన్ని బట్టి మనం ఏ విధంగా ఉంటూ ఉన్నాం, మన నడవడి ద్వారా, మన క్రియల ద్వారా, మన యొక్క సంభాషణ ద్వారా దేవుని మహిమపరిచేటట్టు ఇతరులకు మాదిరిగా ఉంటున్నాము. ఇప్పుడు అక్కడ ఆ కన్యకు ఏమైంది? అన్యకుడికి మాదిరి దేవుడికి మహిమ కలుగున. నేనే మా గొర్రెలు కాసుకుంటూ మా వంటలు కాసుకుంటూ దేవుడు నా దగ్గరకు వచ్చి నేను అడుగుతావా ఉన్నట్టుగా నేను తిరిగి మాదిరి దేవుడికి మహిమ కలుగున. మంచి దేవుడు ఈ రుక్కమ్మ గురించి మనకు తెచ్చిన దేవుడే మన జీవితం గురించి మనతో ఏమంటూ ఉన్నాడంటే దేవుని సన్నిధిలో ఉన్న జీవపు ఓట చేత నువ్వు బ్రతికి ఆ జీవపు ఓటని నువ్వు రోజు కూడా నీకు మరలా రక్షణ ఆనందం కలగటానికి మనం చేసుకుంటూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగునగా. దాన్ని చేసుకుంటూ ఉంటారు. దేవుడికి మహిమ కలుగునగా. అంటే ఆ వాక్యం చేత ఏం కావాలి? బలం పొందాలి. బలం పొందట్లేదు అనుకో మనకి అట్లా ఉంటుంది, అట్లా ఉంటుంది. అయితే వాక్యం ద్వారా మనం బలం ఒక విషయాన్ని మనకు జ్ఞాపకం చేస్తాము. కాలేజీ చెప్తూ ఉన్నాడు పోతే ఆ యొక్క కణాలు ప్రాంతాలకు వెళ్ళమన్నప్పుడు తన వయసు తన యొక్క బలము ఏ విధంగా ఉందో 85 ఏళ్ళు వచ్చేసరికి కూడా ఆ బలము అట్లనే ఉందంటున్నాడు. ఎందుకంటూ ఉన్నాడు? మనిషి అన్న తర్వాత ఆ మనిషి పసిబిడ్డగా ఉంటాడు, పెద్దగా అవుతూ ఉంటాడు, అది యవనస్తుడు అవుతూ ఉంటాడు, వృద్ధుడు అవుతూ ఉంటాడు. మరి ఇది మాట్లాడిన మాట్లాడితే వాక్య బలం దేవునికి మహిమ కలగనగా. వాక్య బలం మనం నిద్రపోతున్నా, మనం మేల్కొని ఉన్నా, మనము సొమ్ము తిరిగిపోతున్నా, మనము అలసి తొక్కిపోతూ ఉన్నా వాక్య బలం మనలో వచ్చి ఆ వాక్యం మనం ఏం చేసిందంటే ధైర్యం ముఖ్యంగా దేవునికి మహిమ కలగనగా. ఆ వాక్య బలం మనల్ని ధైర్యిస్తారు. ఉదాహరణ చెప్తున్నా, ఆదివారం నాడు ఇక్కడ కూర్చి నిలబడటానికి నా శక్తి నామని చెప్తా ఉందంటే ఒక గంట అక్కడ రక్తి తీసుకొని తర్వాత వచ్చి నిలబడదాను, నేనున్నాను అని చెప్పిన దేవుడు. నేను చెప్తూ వచ్చేదంటే 5 నిమిషం వాక్యం ప్రకటించడానికి
దేవుడి కృప చూపించింది. అలా చెప్తూ ఉన్నాను. ఎందుకు చెప్తూ ఉన్నాను? మన జీవితాన్ని దేవుని మార్గంలో నడిపించడానికి దేవుని కృపను మనం ముందుకు వద్దలు కనిపించింది. అనేది యొక్క జీవితాన్ని జ్ఞాపకం చేసింది. ఆ వ్యక్తి అంటూ ఉన్నది, నాకు అప్పుడు ఎంత బలం ఉందో ఇప్పుడు అంతే బలం. ఏ బలం అది? అతి బలం. యెహోవా నువ్వే నా బలం అంటున్నాడు వ్యక్తి. వాక్యమైన దేవుణ్ణి ఏమంటున్నాడు? నా బలం అంటే దేవునికి మహిమ కలిగిన ఆ బలాన్ని ధరిస్తులకి 85 లక్షలు ఏమంటున్నది? అదే బలం నాకు, అదే బలం. ధరించుకో వాక్య బలాన్ని నింపుకో వాక్యం చేత నీ ఉదయం దేవునికి మహిమ కలిగిన నీ ఉదయం వాక్యం చేత నిన్నట్టు నీలో నుంచి వచ్చే ఆలోచన అంటే ఏ విధంగా ఉన్నది? నువ్వు తెలిసిన ఆలోచనగానే నిన్ను దుర్గతిలోకి నడిపించే ఆలోచనగానే ఉంటాయి. నీకు వాక్య బలం లేకపోతే, వాక్యం నీకు లేకపోతే మనలో అడిగేది ఏంటంటే పిరికితనాన్ని. ఆ పిరికితనం మన నుండి పోవటానికి దేవుడు జ్ఞాపకం. కాలేజీ గురించి చెప్పిన దేవుడు మనకుతో కూడా చెప్తున్నాడు. మీరు యవనస్తురాలుగా ఉంది, లేకపోతే మనం యవనస్తులుగా ఉంది, యవ్వన కాలంలో ఉన్న వాక్యాన్ని బట్టి మనకు ఆ దినాన బలాన్ని పొందుతుంది. మనం వృద్ధులం అయిపోయి అదే వాక్యం వల్ల జ్ఞాపకం చేసుకుంటే మనకే బలం రావాలి, అదే బలం రావాలి, ఇదే బలం. ఇది ఎవరికి చెందింది అంటే ఇది ఆత్మకు చెందింది. దేవునికి మహిమ కలుగునగా ఇది ఆత్మకు చెందింది. మీ పై రూపం ముసలితనం కనపడుతుంది, మీ పై రూపంలో బాధ్యం కనపడుతుంది, యవ్వన ప్రాయం కనపడుతుంది. ఆత్మకు ఉండవలసిన బలం యెహోవా బలం. యెహోవా ఎవరైనా వాక్యం అసలు నా బలం కొంచెం అన్నాడు. ఈ బలం ఎక్కడుంది అంటే నా బలం ఎక్కడుంది అన్నాడు. దానిదేమన్నాడు? నా బలం యెహోవాని, నా గానం యెహోవాని, నా రక్షణ శృంగం యెహోవాని, నా శ్రీదుర్గం నా యెహోవాని. ఏమైనా దేవుడు వాళ్ళ ధైర్యపరిచి చెప్తాం. ఈ విషయాలు మనకు జ్ఞాపకం చేస్తాం, జ్ఞాపకం చేస్తాం. ఈ మాటలు చెప్తున్న ప్రభు ఇప్పుడు నిన్ను ఓడిపోటాన్ని చెప్తున్నాడా? నేను జయించే జీవితానికి నీకు మార్గాన్ని చెప్పి చెప్తున్నాడా? దేవునికి మహిమ కలుగు. ఓడిపోనిపోకుండా జయ జీవితాన్ని నేర్పించేదే దేవునికి మహిమ కలగన. ఈ జీవితాన్ని అలా మళ్ళా చెప్తాను. యెహోషువ కాలేబు ఇద్దరు కూడా ప్రయాణమై వెళ్ళారు. వెళ్ళి వచ్చిన ఆ ప్రాంతాన్ని చూసి వచ్చిన వీళ్ళిద్దరు కూడా ఏ సమాచారం వచ్చారంటే మంచి సమాచారం వచ్చింది. వచ్చిన ఈ మనుషుని బట్టి సమాజం అంతా ఏమంటుంది? సమాజం అంతా ఏమంటుంది? ఇద్దరు వచ్చాను సార్. పద్నాలుగు అధ్యాయము మనం చదువుకున్నాం. ఇది సర్వ
సమాజం ఏమంటుందంట, మేము ఐగుప్తులో దిగాల కావలేదు, ఐగుప్తులో వచ్చిన బ్రతుకును, ఐగుప్తు లాంటి లోకంలో వచ్చిన బ్రతుకును దేవుడు ప్రాణం పెట్టి రక్షించి ఆ రక్షించిన దేవుడు మనం ఓడిపోతానికి, మనం జయించడానికి మన ఆత్మను మనం బలపరుస్తూ ఆ వాక్యం నీలో ఉంటే 45 ఏళ్ళ నాడు ప్రారంభిస్తాం, 85 ఏళ్ళ నాడు మనం ఆ రీతి దేవుడికి మనం కలగాలి. ఇప్పుడు సర్వ సమాజానికి అటువంటి బలం లేక వారు ఏం చేస్తూ ఉన్నారు, మేము ఐగుప్తులో ఎలా కావలేదు, మేము కత్తివాత పడినట్టు యెహోవాను ఈ దేశంలోనికి ఎలా తీసుకుని వచ్చాము, మా భార్యలు మా పిల్లలు కళ్ళకు తిరిగి ఐగుప్తులకు వెనుక మాకు లేదు కదా అని వారితో అనేది సర్వ సమాజం. మోసే అమరోనుల మీద కలుగుతూ ఈ మాటలు కలుపుతూ ఉన్నారు. మర్యాదగా దేవుణ్ణి మధ్యపరుస్తూ దేవుణ్ణి గణపరుస్తూ బ్రతకటానికి దేవుడు మర్యాదతో మన మీద మన కటాక్షాన్ని చూపించి నడిపిస్తూ ఉన్నప్పుడు మనం చాలా జాగ్రత్త పడే వారిగా మనం ఉంటారు. దేవుని అమ్మ కలుగునగా ఆ విధంగా ఉండక ఇదిగో ఈ ప్రజలు ఏం చేస్తూ ఉన్నారు, దేవుడు నడిపిస్తున్నాడు వాళ్ళని. అప్పుడు దాకా ఎవరు నడిపించింది వాళ్ళని? దేవుడు. ఐగుప్తులో వానసులు మూలుగుతూ ఉండగా నన్ను విడిపించి తీసుకొస్తున్న దేవుణ్ణి వారు లక్ష్య పెట్టక, దేవుని మాటలు లక్ష్య పెట్టక ఏమంటూ ఉన్నారంటే, మేము అప్పుడు కావాలి చచ్చిపోయింటే బాగుండదు కదా, ఈ ఐగుప్తులోకి ఎలా ఇక్కడికి స్థానంలో వస్తాయన్నా, మా భార్యలు మా పిల్లలు మా కుటుంబం కళ్ళపోవాలి అన్నా హనుమకడిని దేవుడు చెప్తున్నాను. మీరు వాక్యాలు విని వాళ్ళని ధరించుకునే బిడ్డగా మీకు ఉండాలి. దేవునికి మంచి కలగలగా వాక్యాలు విని ధైర్యాన్ని సంపాదించుకునే బిడ్డగా నీకు ఉండాలి. వాక్యాన్ని విని నీతిని సంపాదించుకునే బిడ్డగా నీకు ఉండాలి. వాక్యాన్ని విని పరిశుద్ధతను సంపాదించుకునే బిడ్డగా నీకు ఉండాలి. దేవునికి మంచి కలగలగా కానీ ఈ కాలేజీ వారి జీవితాన్ని కొంచెం పరిశీలనగా చూస్తే వారు ఏం సంపాదించుకున్నారు? దేవుని మాట విని ధైర్యాన్ని సంపాదించుకున్నారు, బలాన్ని సంపాదించుకున్నారు. దేవుని మాటలు విని మాట తప్పకోకుండా నీతిని సంపాదించుకున్నారు. దేవునికి మంచి కలిగినగా దేవుని మాట విని దేవుని యొక్క మాటని వ్యతిరేకించకుండా దేవుని మాటకు అనుకూలంగా వారి పరిశుద్ధతను సంపాదించుకున్నారు. దేవునికి మంచి కలగ అని అప్పుడు కలిగిన దేవుడిగా ఒకరికి ప్రార్థిస్తున్నప్పుడు నేను నిలబడి ఉన్నాను కుమారి అని చెప్తున్నారు దేవుడు. ఇక్కడ నీకు బోధ చేస్తుంది పరమ దేవుని ఆత్మ దేవునికి మహిమ కలగలగా. ఎవరు వెళ్తారు ఎవరు వినరు నాకు దేవుడు చెప్తున్నారు. ప్రార్థన చేసి నేను నిలబడి ఉండాలి. నిలబడి ఉన్న దేవుడు నీకు ధైర్యం ఇస్తున్నా, ధైర్యాన్ని తెచ్చి నీకు పరిశుద్ధత ఇస్తున్నా, పరిశుద్ధత పొంది నీకు బలాన్ని ఇస్తున్నా, బలం పొంది ఇంకా అక్కడ చచ్చిపోతే బాగుంది కదా అనే మాట కొట్టగానే ఆయన సన్నిధిలోకి తీసుకొచ్చే దేనికంటే బ్రతికించాలి. మంచి దేవుడిగా అందరి తండ్రిగా మాట్లాడుతున్న ప్రభు మనల్ని ధైర్యపరుస్తుంటాడు. కాలేజీని జ్ఞాపకం చేసి ఆనాడు నాకు ఎంత బలం ఉందో ఇప్పుడు కూడా నాకు అదే బలం ఉందని ఆయన చెప్పగలగడానికి కారణం ఏంటి అంటే అది దేవుని మాట. దేవుని మాట ఎన్నడూ కూడా తగ్గిపోయేది కాదు. తగ్గిపోయే మాటలు ఇచ్చి ఆయన ఆ దేశాన్ని మీరు స్వతంత్రించుకుంటారు అని చెప్పి అంటున్నదే ఆయన ఉంటాడు. మన పక్ష గుండెల నిండా ఏముంది అంటే బలం ఉంది, ధైర్యం ఉంది, నీతి ఉంది, దేవుని మాట మీద నమ్మకం ఉంది. దేవునికి మహిమ కలగలగాక. ఇంట్లోనే ఉంటాం సర్వ సమాజం కలిగినట్టుగా
కలిగేవారుగానే ఉంటాం. సర్వ సమాజం కలిగినట్టుగా కొనిగేవారుగానే ఉంటాం. అణుగులు సంశయాలు మానండి అంటే మనగాని. ఎందుకంటే అది అది మనకు పనికిరాదు. అది మనకు పనికిరాదు. అది మొదలుగా దేవుని దగ్గర విశ్వాసాలు కలిగి నేను చిన్నప్పుడు బలి పరిగెత్తేదాన్ని. ఇప్పుడు ముసలిదాన్ని అయిపోయింది కాబట్టి పరిగెత్తలేకపోతున్నాను. అనేది ఎవరు శరీరం అనేది శరీరం. నేను నా బాల్య దినములో నా సృష్టికర్తను స్మరించాను, నా సృష్టికర్తను వెంబడిస్తున్నాను, నా సృష్టికర్త ఏంటి విశ్వాసం పరిగెత్తుతున్నాను అనేది ఎవరంటే ఆత్మ. దేవుని మాట విలువైన మాట, విలువైన మాట. ఆ మాట ద్వారా కనిపిస్తున్నట్టు కానీ ఆత్మపూర్ణుడై చెప్తున్నాడు. ఆయన గురించి వాక్యం చెప్తున్నాడు. ఆత్మపూర్ణుడై చెప్తున్నాడు. అప్పుడే బలం నుండి ఇప్పుడు కూడా దేవుని బలం నేను చిన్నదాన్ని, నేను యవనపురాన్ని, నేను వృద్ధురాన్ని అనేది శరీరం. ఆత్మ రోజు రోజు కూడా వాక్యం వింటూ ఉంటుంది. వాక్యమైన దేవుడికి సహవాసం చేస్తుంది. ఆత్మ బలం పొందుకుంటున్నాడు. దేవుడికి మహిమ కలగాలి. మంచి దేవుడిగా తన మంచితనాన్ని మనకు కనపడుతుంది. తన కటాక్షం మనపై నుంచి మాట్లాడుతున్నాడు. దేవుడికి మహిమ కలగాలి. సర్వ సమాజం ఈ విధంగా నువ్వేమంటూ ఉన్నాం, ఆ సర్వ సమాజములు జరక ప్రభు పక్షమై బ్రతకడానికి మనసు నిలుస్తున్నాం. దేవుడికి మహిమ కలగాలి. ప్రేమగలిగిన దేవుడు అన్న చెప్తుంది. ఐగుప్తు అనగానే గుర్తుకొచ్చేది ఏంటంటే అది పాపముతుండేది. అది పాపముతో, ఆ పాపముతో నిండిన బ్రతుకుని కలిగి కోరుకుంటున్నాం. రోగముతో నిండి కలిగి దాన్ని కోరుకుంటున్నాం. మళ్ళీ ఈరోజు ప్రభు మనకు నాశనం చేస్తుంది. మీరు నా వద్దకు వచ్చి నీ భోగేస్తున్న ఇస్తాం నన్ను అడగవచ్చు. ఏం అడగమంటున్నాడు ఆయన? దేవుని యొక్క జ్ఞానాన్ని, దేవుని జ్ఞానాన్ని, ఐగుప్తులో ఉన్న భోగమును, ఐగుప్తులో ఉన్న ఆ యొక్క పాపమును విడిపించుకుని ఆయన తీసుకొచ్చి ఈ రోజున మనతో మాట్లాడుతున్న దేవుడు కదా. నీవు వాటిని ప్రేమిస్తూ దేవునికి ఆయాస్కరంగా బ్రతక, దేవుని నుండి విశ్వాసంతో బ్రతకటానికి పరిశుద్ధ గ్రంథంలో ఈ మాటలు రాపించినట్లు చూడండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయము మొదటి నుంచి చదువు. మీలో యుద్ధములను పోరాటములను దేని నుండి కలుగుతున్నది? మీ అవయాల్లో పోరాడే పోతే కదా. అగమా ఆ గుప్త ఇది ఎక్కడ పోరాడుతుందంటే అవయవాల్లో పోరాడు. మీ అవయవాల్లో పోరాడు. ఏంటిదని? వేడి. మంచి దేవుడిగా చెప్పు. మీలో యుద్ధములు పోరాటములను దేని నుండి కలుగుతున్నది? మీ అవయవాలలో పోరాడు భోగేశ్వరు నుండి కదా. తర్వాత మీరు ఆశిస్తున్నారు కానీ మీకు దొరుకుతుంది. నరహత్య చేయుదురు, మత్సర పడుదురు కానీ సంపాదించుకున్నది. పోషణార్థులు యుద్ధము చేయుదురు కానీ దేనిని అడగనందున మీ చేతిలో దొరకదు. దేవుని అడగనందున చేతిలో దొరకదు. మంచి దేవుడిగా చెప్పు. శరీరములో ఏముంది? శరీరంలో ఏముంది? పోట్లాటం. శరీరంలో యుద్ధం ఉంది.
శరీరంలో మాత్రం ఉంది, శరీరంలో కలహం ఉంది. ఇవన్నీ సంపాదించుకోవటానికి మీరు ఏం చేస్తూ ఉన్నారు అలా నన్ను అడుగుతుంది. యుద్ధము చేయదురు కానీ దేవుని అడగనందున నీకేది దొరకదు అని చెప్తాం. మంచి దేవుడిగా, మహిమగలిగిన దేవుడిగా నీ శరీరము, నీ అవయవాలు దేవుని కొరకు పవిత్రముగా ఉండాలి. దేవుడికి మహిమ కలగలగా పనులు అదే రీతిగా అంటే దేవుని మాటను అనుసరిస్తూ ఉన్నా, దేవుని మార్గాలను అనుసరిస్తూ ఉన్నా, అది మనలో కలిగేదిగా దేవుడికి మహిమ కలగలగా మనలో కలిగేదిగా అలా చెప్తాం. మహిమగలిగిన దేవుడు అలా చెప్తాం. ఒకసారి ఈ మాటను ఎట్లా వచ్చి చేతున్న కలగ మాట పడుతుంది. చేతున్న గంగం 119 దావీదు కీర్తన 119 దావీదు కీర్తన 57వ వచనం నుంచి చదువుదామా. యెహోవా నీవే నా భాగము, దేవునికి మహిమ కలిగినగా భక్తులు చెప్తూ ఉన్నాడు. యెహోవా నీవే నా భాగం, దేవునికి మహిమ కలిగినగా. ఆ భాగం ఆయన అయినప్పుడు ఆయన ఏం కోరుకుంటూ ఉన్నాడు? నీ వాక్యమును అనుసరించి నడుచుకుంటునని నేను నిశ్చయించుకొని ఉన్నాను. కటాక్షవంతమని నా పూర్ణ హృదయముతో నిన్ను బతిమాలు కొలుస్తూ ఉన్నాను. దేవునికి మహిమ కలిగినగా. ఏమి అనుసరించి నడుచుకోవాలంటున్నాడు? నీలో ఏమన్నాడు? కొట్లాటలు, యుద్ధములు ఇవన్నీ నీ అవయవాల్లో కనుక భక్తుడు ఏం కోరుకుంటున్నాడు? ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటా నేను నిశ్చయించుకున్నా ఆ మీద కటాక్షం ఉంచు. ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకుంటూ ఉన్నప్పుడు ఆ వ్యక్తులు ఏం కలుగుతూ ఉంది? నీతి కలుగుతూ, ఆ వ్యక్తుల పరిశుభ్రత కలిగి, ఆ వ్యక్తుల సమాధానం కలిగి, పోట్లాట్ల కోసం యుద్ధాలు పోతూ ఉంది. ఆ వ్యక్తుల నెమ్మది కలుగుతుంది. కనుక కటాక్షం ఉంచే ఒక్క మాట తర్వాత అనుకోండి. నీవిచ్చిన మాట చొప్పున నన్ను కరుణించుము, నీ మార్గములు నేను పరిశీలన చేసుకుంటుంది, నీ శాసనంలో తట్టు మరలు పంపుదు. ఆయన మార్గాన్ని పరిశీలన చేసుకో. ఆయన మార్గం ఏంటి అంటే పరిశుద్ధమైన మార్గం. పరిశీలన చేసుకున్నాడు, చేసుకుని అడుగుతూ ఉన్నాడు దేవుడు. అక్కడ చెప్తూ ఉన్నారు, దేవుని మీరు అడగరు. ఇది భక్తుడు అడుగుతూ ఉన్నారు, ఏం అడగాలని చెప్పండి. దేవుని మీరు అడగరు. నీవే నా భాగం నీళ్ళు కనుక నేను నిన్ను అనుసరించి ఈ వాక్యాన్ని అనుసరించి నడుచుకున్నట్టుగా నన్ను కటాక్షించని బతున్నాడు. అయితే మీరు నన్ను అడగట్లేదు, దేవుని మీరు అడగ. నేను కొరకు అడుగుతున్నారు? మీ అవయవాల్లో ఉన్న బోధేశ్వర నిమిత్తం అడుగుతున్నారు. మీ అవయవాల్లో ఉన్న స్వనీతిని బట్టి, ప్రభుత్వం బట్టి మంచి దేవుడిగా, మహిమగలిగిన తండ్రిగా, భక్తుల యొక్క జీవితాన్ని కొంతమంది విషయాలు నేర్పించే దేవుడిగా జ్ఞాపకం చేస్తూ వారు ఏమడుగుతూ ఉన్నారు? ఈ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకోవటానికి నేను నిశ్చయించుకున్నానయ్యా. మనం ఎప్పుడన్నా అన్నామా? మనమేమంటాం? దేవుడి యొక్క వాక్యం మనిషికి దుడ్డు కర్ర వంటిది, దండం వంటిది. ఈ దుడ్డు కర్ర లాంటి, ఈ దండం లాంటి ఈ వాక్యం మన దగ్గర తీసుకొచ్చి ఆయన గడ్డి ఇస్తూ ఉంటారు, బుద్ధి చెప్తూ ఉంటారు. అది వాక్యం చేత ఆదరిస్తూ ఇప్పుడు మనలో ఉన్న లోకం మీద చెప్తున్నాడు. మళ్ళా ఆయన అడగరు అని చెప్పి ఏం అడగట్లేదు చెప్తూ
ఈ వాక్యాన్ని నేను అనుసరించి నడుచుకుంటట్టుగా ఇచ్చి ఉంచుకున్నానయ్యా. దయచేసి నన్ను కటాక్షించి ఆ విధంగా నాకు సహాయం చేయమని యజమాను కొంటున్నాను. దేవునికి మహిమ కలుగునగాక. అనేది ఎందుకు అనగా ఈ మార్గాన్ని నేను పరిశీలన చేసుకుంటున్నాను. ఈ మార్గాన్ని నేను పరిశీలన చేస్తాను. ఆ మార్గము జీవము కలిగిన మార్గం, ఆ మార్గము రమ్యమైన మార్గం, ఆ మార్గము పరిశుద్ధమైన మార్గం, పవిత్రమైన మార్గం. ఆ మార్గాన్ని నేను పరిశీలన చేసుకున్నప్పుడు నేను తిరిగి నేను ఏం అడుగుతాను అనేది చెప్తున్నాను. అక్కడ మీ శాస్త్రంలో తట్టు మరులు కొంటుంది పరిశీలన చేసుకుని మీ శాస్త్రాల తట్టు నేను మరులు కొంటుంది మీ ఆజ్ఞలను అనుసరించేటట్టు నేను జాబు చేసే త్వరపడుతుంది. దేవునికి మహిమ కలుగునగాక. న్యాయవంతుడు జాబు చేస త్వరపడుతుంది. మంచి దేవుడిగా ఉపకార ఆత్మచేత దేవుడు మనల్ని బలపడుతుంది. బయలుదేరిన తన ఆత్మచేత మన రుచి చేసి మాట్లాడుతున్న దేవునికి మహిమ కలుగునగాక. భక్తులైన పాఠములు తను చుట్టుకొని ఉన్నను నీ ధర్మశాస్త్రం నేను మరువలేదు. న్యాయమైన నీ విధులను బట్టి కృతజ్ఞతాస్థితులు చెల్లించటకు అర్ధరాత్రి వేళ నేను దేవుని వాడను. దేవునికి మహిమ కలుగునగాక. ఏం అడుగుతున్నాడు? ఏ రీతిగా తన మనసును తెప్పిస్తున్నాడు స్పష్టంగా రాస్తుంది. నీయందు భయభక్తులు గల వారందరినీ నీ ఉపదేశములను అనుసరించి వారికి నేను తెలిపాడను. ఎవరికంటే ఉపదేశాన్ని అనుసరించేవారు. కానీ దేవుని ఉపదేశాన్ని అనుసరించే దేవుని ఉపదేశాన్ని అనుసరించి లోతు దేవుని ఉపదేశాన్ని అనుసరించి మనము దేవుని ఉపదేశాన్ని అనుసరించి నా కుమారుడా నా ఉపదేశం ఇంకేంటి మీకు దేవుడికి మహిమ కలుగునగాక. తను అనుసరించినట్టుగా దేవుడు అడుగుతుంది. మీరు నన్ను ఏమడుగుతున్నారు? మీ అవయవాల్లో పాపపు బోధిస్తున్న అడుగుతుంది. అయితే మీరు ఆ విధంగా ఉంటే మీరు ఏమని ఉన్నారో చెప్తూ వచ్చాడు. అక్కడ చూడండి 3వ వచనం, 4వ అధ్యాయం 3వ వచనం. మీరు అడిగినను మీ భోగముల నిమిత్తం వినియోగించుటకై దురుద్దేశముతో అడుగుదురు కనుక ఇది దేనికి దొరుకుతలేదు. వ్యభిచారులారా, ఈ లోక దేవుడితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఒకడు ఈ లోకముతో స్నేహము చేయకూడదు. వారు దేవుడికి తెచ్చుకోలేదు. మంచి దేవుడిగా, మహిమ దేవుని తండ్రిగా, మన ఉపదేశానుసారిగా బ్రతకగా మనము దేవుని అడిగేవారిగా మనం ఉంటాం. అంతకుముందు ఒక గొప్ప మాట బతుకుతూ నీవే నా భాగము, నేను నిన్ను అనుసరించాలి, నీ వాక్యం నేను అనుసరించాలి, నీ ఆజ్ఞను నేను అనుసరించాలి. ముందు ఆ విధంగా ఉండటానికి, ఆ విధంగా నేను నడుచుకోగలను ప్రకాశించయ్యా అని బ్రతిమాడు కలిగిన దేవుడిగా. ఐగుప్తుల నుంచి బయలుదేరిన ఈ తర్వాత ఏం అడిగి దేని కొరకు అడుగుతూ దేని కొరకు ఆశ కలిగి ఉన్నారంటే ఓకే బాగుగా బ్రతకటానికి. దేవుని యొక్క వాక్యం అంటే సియోన్ని కరుణించి సియోన్ని కటాక్షించి ఆయన ఎట్లా కడతాడని చెప్తుంది. బాగుగా కడతాడు. దేవుడికి మహిమ కలుగునగాక. బాగుగా కట్టే దేవుడు, దేవుడికి మహిమ కలుగునగాక. ఆ కట్టే దేవుడు మన జీవితానికి ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, ఆయనే నిత్యుడు తండ్రి, ఆయనే రక్షణ కర్త అయిన దేవుడు. దేవుడికి మహిమ కలుగునగాక. ఆయన మూలంగానే బ్రతికి
బలం పొంది దేవునికి మహిమ కలుగునగా. ఆ బలం పొందుతున్న వ్యక్తి అంటే ఉన్నది అప్పుడు ఏ విధంగా ఉన్నాను ఇప్పుడు కూడా అదే విధంగా ఎందుకన్నాడు ఆ మాట? వాక్యాన్ని అనుసరించాడు. వాక్యాన్ని అనుసరించాడు. వాక్యమైన దేవుడు మాట ఇచ్చాడు. ఆ మాటలు అనుసరించాడు కనుక నన్ను అక్కడ తీసుకెళ్ళాడు దేవుడు. అనంతంతో మాకు తెలియదు. ఆ ప్రాంతంలోకి వెళ్ళటానికి ఆయనే నాకు నడిపించాడు. ఆయనే మన తిరిగి తీసుకొచ్చాడు. మళ్ళా తీసుకెళ్ళగలిగింది కూడా ఆయనే అని ఆయన ఏంటి విశ్వాసం ఆయన అనుసరించాడు కనుక ఆయన ఎటువంటి మనసు కలిగిన వాడు వరకు దేవుని పూర్ణ మనసుతో అనుసరించిన దేవునికి మహిమ కలగాలి. ఈరోజు మన జీవితాన్ని కూడా జ్ఞాపకం చేస్తుంది. మహిమ కలిగిన దేవునికి అంత బాగుగా బ్రతకని ఎండలైన మార్గంలో దేవుని యొక్క ఘనమైన మార్గంలో వేలైన మార్గంలో మనం నడిపిస్తే ఆయన మనతో మాట్లాడి దేవునికి మహిమ కలిగినగా. నువ్వు ఒంటరి కాదు, నేను నీ పక్షమై ఉన్నాను అని దేవుడు రాష్ట్రంలో నాకు చెప్తాను. దేవునికి మహిమ కలిగినగా. పొద్దున దేవుని దగ్గర నేనేమి అని పొద్దున దేవుని దగ్గర ఆయన ఉన్నాడు, ఆయన నడిపిస్తాడు అనే ధైర్యం నేను కలిగి నేను పెట్టుకోదాన్ని. దేవునికి మహిమ కలుగుతుంది. ఆయన బలపరుస్తాడు అని నేను చెప్పుకోదాన్ని. ఆ విధంగా నేను వేస్తా, ఆ విధంగా నేను ఉండక నేను ఎవరి మీద ఆధారపడితే దేవుడు అప్పుడు ఏం చేస్తూ ఉంటాడు? బుద్ధి చెప్తున్నాను దేవుని దగ్గర దేవుని యొక్క వాక్యం కొరకు వెతుకులాడుతూ దేవుని యొక్క వాక్యం దూరంగా తెలుసుకోవటానికి చూస్తూ పరిశుద్ధ గ్రంథంలో నుంచి వాక్యం కొరకు వెతుక్కుంటూ ఉంటాం. అయితే వెతుక్కున్న సమయంలో వాళ్ళ దగ్గరికి పోయి వీళ్ళ దగ్గరికి పోయి అడుగుదాము అనే మనసు నాకు వచ్చి ఇచ్చేస్తున్నారు. ఈరోజు ఏ బలమకాయ నిలబెట్టి రేపటి దినానికి కూడా అదే నూరంతలుగా ఈ ఆశీర్వాదాన్ని పొందుకున్న కుమార్తెగా ఈ బిడ్డను జీవించాను అని ప్రభుత్వాలు దేవుడికి మహిమ కలుగుతారు అని నా ప్రభు ఇచ్చిన మాట దేవునికి మహిమ కలుగుతారు. ఆయన మాట నన్ను బలపడి, ఆయన మాట నన్ను విద్యుత్, ఆయన దానం సమయోచితమైన దానం. దేవునికి మహిమ కలగలగా. సమయోచిత ఎప్పుడు ఏ మాట ద్వారా బలం పొందుకుంటామో ఆ జ్ఞానం ఆయన దగ్గర. నేను వెతికి నేను మాట్లాడుతూ మీకు అవసరమైన నేను చెప్పేది ఒకటిగా ఉంటుంది. అందుకే ప్రభు అంటాడు, సన్ని వేసుకోండి అని అడిగిస్తే నాకు సన్ని తెచ్చి ఇచ్చేవారుగా వండుకోవాలి. సన్ని వేసే వారికి ఏం చేయాలి? చూపుతున్నాం. ఆకలి కొన్నాను అంటే చొప్పట కప్పుకుని పొడుపు అనబోదు. ఏం చేయాలి? ఆహారం దొరకాలి. ఆ సమయోచితమైన జ్ఞానాన్ని ఆయనే మనకు అందించి, ఆ సమయోచితమైన జ్ఞానాన్ని ఆయనే మనకు అందిస్తే, సమయోచితమైన జ్ఞానాన్ని మనకి ఇచ్చే దేవుడిని మనం ఏం చేయాలంటే కనప దేవునికి మహిమ కలుగునగా. సమయోచితమైన జ్ఞానాన్ని మనకు అందించే దేవుడిని కనపడతారు. ఏ విధంగా కనపడతారు? పరిశుద్ధ తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయము
3వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదాం. మన వారిని తీసుకొని అవసరం సంరక్షించడానికి శక్తులకు శ్రద్ధగా చేయబడి దేవునికి మహిమ కలుగునగాక. అవసరాన్ని బట్టి సంయోచితమైన ప్రక్రియను శ్రద్ధగా చేయడానికి నేర్చుకోండి. మనం మన వారిని విఫలాలు కాకుండా నిమిత్తము అవసరాన్ని బట్టి సంయోచితంగా ప్రక్రియలు శ్రద్ధగా చేయటప్పుడు నేర్చుకున్న వారిని దేవుడికి మహిమ కలుగునగాక. మనం విఫలాలు కాకుండా ఉండటానికి ఈ సంయోచితమైన జ్ఞానం మనకు అవసరమైనది. అదే జ్ఞానాన్ని పరిశుద్ధ గ్రంథం ఏ విధంగా పూరిస్తున్నట్టు వెండి పళ్ళెంలో, విచిత్రమైన వెండి పళ్ళెంలో బంగారపు పండ్లు పెట్టినట్టుగా ఉంటదంట సంయోచిత జ్ఞానం. దేవునికి మహిమ కలుగుతుంది. ఆ సంయోచిత జ్ఞానము కలిగి మనం దేవుని నామ మహిమార్త వీళ్ళందరూ కూడా సర్వ సమాజం కూడా అణుగుతూ ఉన్నప్పుడు ఇక కాలేవు యెహోషువ వీళ్ళిద్దరు ఎవరు మిగిలింది? వీళ్ళిద్దరూ వాళ్ళందరూ ఏడుస్తున్నారు కదా, మనం కూడా ఇంటికి చేసే వాళ్ళని జాడదాం అనుకున్నారంటే అనుకోండి. సమయోచిత జ్ఞానాన్ని ఉపయోగించిన దేవునికి మహిమ కలగాలి. సమయోచితమైన జ్ఞానాన్ని ఉపయోగించి ఏం చేశారు? వారి వస్త్రములు చూసుకుని వారి హృదయాన్ని చూసుకుని దేవుడికి మర్ర పెడుతున్నారు. దేవునికి మహిమ కలుగునగా. మంచి దేవుడా, ఇంతమంది సమాజం, ఇన్ని లక్షల ప్రజలు ఏడుస్తూ ఉంటే మనిద్దరం మాత్రం ఏం చేద్దాం? మనిద్దరం కూడా వారిలో చేరిపోతే అసలు గోళ లేకుండా పోయింది కదా అనుకున్నారంటే అనుకోదు. సమయోచితమైన జ్ఞానం కదా దేవునికి మహిమ కలుగునగా. సంగమా, అంతకంతకు చేజరిల్లు నా కృప నిన్ను వెంటాడుతూ ఉందని దేవునికి మహిమ కలుగునగా. సంఘము ఒక దినం చెప్తూ వచ్చింది. సంఘం అనగా అనేక కుటుంబాల కలయిక, సంఘము అనగా దేవుని యొక్క కలయిక, సంఘము అనగా దేవుని యొక్క స్వరక్షమికి సంపాదించున్నది సంఘము. దేవునికి మహిమ కలుగునగా. అదే దేవుని కుటుంబముగా బాగుగా బ్రతకాలి. ఇప్పుడు వారి వద్ద ఏమంటారు? ఇక్కడ మాటలు అయితే 14వ అధ్యాయం 14వ అధ్యాయంలో ఇప్పుడు వాళ్ళు ఆ విధంగా మాట్లాడుతూ ఉండగా 4వ వచనం చదువుదాం. వారు మనము నాయకుని యొక్క నియమించుకుని ఐగుప్తులకు తిరిగి వెళ్తామని ఒకరితో ఒకడు చెప్తున్నాగా. వాళ్ళు ఏమంటున్నారు? ఈ మోసే వద్దు, ఈ అహరోను వద్దు, దేవుడు ఏర్పాటు చేసుకున్న నాయకుడి వద్దు, దేవుడు నియమించిన నాయకుడి వద్దు, మనం ఒకరిని నాయకుడిగా నియమించి వెళ్ళిపోదాం వాళ్ళకి అనుకుంటూ ఉన్నారంట. అనుకుంటూ ఉన్నప్పుడు మోసే అహరోనులు ఇశ్రాయేలుగా సర్వ సమాజ సంఘం ఎదుట సాగిలపడి అప్పుడు దేశమును సంచరించి చూసిన వారిలో నుంచి ఉండిన నూనె కుమారుడు వాళ్ళు ఎప్పుడూ కుమారుడు ఆలోచించుకొని ఇశ్రాయేలు సర్వ సమాజంతో మేము సంచరించి చూసిన దేశం ముఖ్యులు మంచి దేశము, దేవునికి మహిమ కలుగునగా. వాళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. సమయోచితమైన జ్ఞానం కలిగి మాట్లాడుతూ వాళ్ళు ఏడుస్తూ ఉన్నారు అని చెప్పేసి వాళ్ళు వదిలిపెట్టింది. సమయోచితమైన జ్ఞానముగా మోసే అహరోనులు ఏం చేస్తూ ఉన్నారు? సర్వ సమాజం ఎదుట ఆగిపడి దేవునికి మొరపెడుతుంది. అయితే వీళ్ళిద్దరూ ఏం చేస్తూ ఉన్నారు? 7వ ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో మేము సంచరించి చూసిన దేశము నిత్యులు మంచి దేశము, యెహోవా మన యందు ఆనందించిన ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును, అది పాలకుడు సాధించే దేశము, దేవునికి మహిమ కలుగునగా. ఎప్పుడు ఆయన ఆనందిస్తారు? ముందే చెప్పి యెహోవా మనము ఆయన వాక్యాన్ని మనం అనుసరించిన
ఐగుప్తు పాపబోధించి దీని కొరకు అనుసరించే వారిగా కాక ఆయన వాక్యాన్ని మనం అనుసరించాలి. వాక్యము పవిత్రమైన వాక్యాన్ని అనుసరిస్తూ ఉండాలి. ఆయన ఆనందించేది నేను కూడా దాన్ని అనుసరించి చెప్తూ ఉన్నాం. ఆయన మన యందు ఆనందిస్తే ఆ మంచి దేశంలోకి మనల్ని ప్రవేశిస్తాం. చూడండి, గొప్ప మాట. మన యందు ఆయన ఆనందించేటట్లు మనం ఉండాలి. ఉందామా? మనం ఉండాలి. ఎప్పుడు ఉంటాం మన యందు ఆనందించేటట్లు. దావీదు యందు ఆనందించి దేవుడు దావీదు రాజ్యం దావీదు పూర్ణ మనస్సులను అనుసరించి దావీదు గుడారాన్ని ఆయన యందు ఆనందించిన గుడారాన్ని ఏం చేశారు? అంతకు ఈరోజు నీతో మనతో చెప్తున్నారు దేవుడు. మనందరితో ఆయన చెప్తున్నది ఏంటంటే ఇది వద్దులింపజేసే దేవుడే, వద్దులింప చేసే దేవుడు కనుక ఇది నన్ను చెప్పిగా దేవుడు మనందరితో మాట్లాడుతుంది. ఆ సర్వసమాజం ఏడుస్తూ ఉన్నారు. అయ్యో మేము అక్కడికి వెళ్ళి చచ్చిపోవాలా, మా సొమ్ము మా పిల్లలు మా భార్యని వారు దోచుకొని పోవాలా అని ఏడుస్తూ ఏడ్చే ప్రజలకు ఏం చేస్తున్నారు? సమయోచితమైన జ్ఞానానికి అదిలారా దేవుడు మన ముందు సంతోషపడితే మనల్ని తీసుకెళ్తాడు మంచి దేశంలో పెడతా. మన ముందు సంతోషపడకపోతే ఇక్కడ కనుక ఆ సంహారం నుంచి ఆ నాశనం నుంచి వచ్చేసడానికి మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తే ఆయన మన యందు ఆనందించే రీతిగా మనం ఆయన వాక్యాన్ని అనుసరించి ఆ వాక్యాన్ని అనుసరించి నడవటానికి సదాశంతో మన దేవుని వేడుకుని మరింత ఆ వాక్యాన్ని అనుసరించి నడవటానికి దేవుని యొక్క సహాయాన్ని కోరుకునే వారికి ఆ వాక్యం ఏమైనదంటే పరిశుద్ధమైంది. ఆ వాక్యం పవిత్రం చేసి నీ శరీరంలో ఉన్న అవయవాల యొక్క బోధేశ్వర నిత్యం రాదు. విశ్వాసానికి ఈ పండిత రంగంలో ఓపికతో పరిగెత్తక మహిమ కలిగిన దేవుడి అంట మహిమ ఆత్మచేత వద్దునటానికి మన జీవితాన్ని దీవించిన దేవుడికి మహిమ ఘనత ప్రభావాలు కలుగుని కాక దేవుడి పరిస్థితి వాక్యాన్ని మన వెలుగుతో దీవించుకున్నాం. మహిమ కలిగిన సంగీతం అన్ని తన బిడ్డను ఆదరించే రీతిగా అన్ని వాడిలో కూర్చున్నది మొదలుకొని ముగిన వచ్చే వరకు తెచ్చుకున్న వాడిగా అంకబెట్టుకున్న వాడిగా అనునిత్యం మన భారం మోసుకునేది ఆయన తన వాక్యాన్ని మనకు అందిస్తూ తన మాటలను మనకు అందిస్తూ ఈశ్వరుడు కాక దేవుని నుండి ఫలించే వారిని అనువర్తితమైన జ్ఞానము కలిగి వెనుక కలిగి దేవుని బలము ధరించుకుని దేవుని యొక్క ఆత్మతో దేవుని యొక్క మహిమాత్మతో ఎద్దులే వారితో మన పొందటానికి గొప్ప విషయాలను మనకు జ్ఞాపకం చేసిన ప్రతి మాటను బట్టి దేవుని ఎదురు సాధించాలి. దేవుళ్ళ మన గొప్ప చేసిన ప్రార్థన పూర్వకంగా ప్రభుత్వం విశ్వాసముతో దేవుని మాటలు విని విశ్వాసముతో కట్టబడిన వారిగా ఏది ఉంటున్నాము దాని విశ్వాసము చేతని మనం మన పట్టుకునేగా ఆ విశ్వాసం కలిగిన వాక్యము చేతని మనం మన పట్టుకునేగా పట్టుకొనటానికి అప్పుడు దేవుని సహాయం వేడుకుంటున్నాం. ఇది కూడా మనకిచ్చిన వాక్యాలు దేవా నన్ను కటాక్షి నన్ను కరుణించి నేను నీ బిడ్డగా నేను వాక్యాన్ని అనుసరించి ఈ పవిత్రమైన వాక్యం నీ శాస్త్రములను నీ కట్టడలను నీ అప్పుడు విశేషంగా అర్ధరాత్రి నేర్చుకుని దేవునికి కృతజ్ఞత ఏమి చూసి దేవుని యొక్క న్యాయుడు దేవుని యొక్క కట్టడం దేవుని యొక్క శాస్త్రం మంచి దేవుడు మహిమగల తండ్రి పరిశుద్ధాత్మదేవుడు మన పరిశులతో దేవుని యొక్క సమాధానంతో వాక్యాన్ని మనకు అందించిన
దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకుంటూ వాసంతో ప్రార్థన చేద్దాం. ప్రేరేపించబడిన రోజులు ప్రార్థన చేద్దాం. మనమని మహిమలకు పాత్రుడానికి స్తోత్రం 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 ఆనందంతో బోధించిన దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధ వాటిని దయచేసిన దేవా, ఆనందింపజేసిన దేవా, సంతోషమిచ్చిన దేవా, ఉల్లసింపజేసిన దేవానికి స్తోత్రం 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 స్తోత్రమేసయ్యానికి స్తోత్రం 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 పరిశుద్ధానికి అన్ని స్తోత్రములు ప్రభువానికి స్తోత్రము 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 ఆనందము 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 ప్రభువా, నీ వాక్యము విన్నప్పుడు వచ్చే ఆనందం గొప్పది ప్రభువానికి స్తోత్రం 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 నీ మాట బ్రతికించే మాట పవిత్రమైన నీ మాట బ్రతికించే మాటలకు స్తోత్రం 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 మార్గమును చూసి నడిపిస్తున్న దేవానికి స్తోత్రం 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 పరిశుద్ధముగా నిలబెట్టిన దేవానికి స్తోత్రం 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 ఆలోచనలు 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 స్తోత్రం 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 నీదే ఆశ ప్రభువా, నీదే ఆశ ప్రభువా, నీ కొరకే నీ కొరకే నీ కొరకే ప్రభువా 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 నీ కొరకే ప్రభువా నీ కొరకే బ్రతికే నీ కొరకే నీ కొరకే నీ కొరకే బ్రతికే ప్రభువా, నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే నీ చిత్తమే జరిగించాలి ప్రభువా, నీ చిత్తమే జరిగించాలి ప్రభువా. నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రమే గొప్ప దేవుడవు, గొప్పగా బోధించిన దేవుడవు, గొప్ప జ్ఞానం ఇచ్చిన దేవుడవు, నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రం నీకు స్తోత్రము ప్రభువా, నీకు స్తోత్రమే సయ్యా, నీకు ఎన్ని స్తోత్రములు ప్రభువా, నీకు ఎన్ని స్తోత్రములు స్తోత్రం 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 పరిశుద్ధ 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 కృష్ణముకే ప్రభువా, పరిశుద్ధ కృష్ణముకే ప్రభువా నీవు తీసుకెళ్తున్నది, పరిశుద్ధ పట్టణముకే ప్రభువా నీవు తీసుకెళ్తున్నది. నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి నీకు స్తుతి 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 స్తోత్రము సయ్యా. పరిశుద్ధమైన పట్టణములోకి పవిత్రంగా పరిశుద్ధంగా నిష్కలంకంగా ప్రభువా నీ ఎదుట నిలిచడానికి ప్రభువా నా యేసయ్య నన్ను పవిత్రపరుస్తున్నావు ప్రభువా, నన్ను పరిశుద్ధపరుస్తున్నావు. నీకు స్తోత్రం 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 పరిశుద్ధ వాసుతో పరిశుద్ధ వాసుతో ప్రభువా ప్రభువా ప్రేమతో ప్రభువా పలకరించిన దేవానికి స్తోత్రం 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 యేసయ్యా, నీకు స్తోత్రం యేసయ్యా, నీకు స్తోత్రం 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 పవిత్రుడానికి స్తోత్రం నీకు యేసయ్యా, నీకు స్తోత్రము 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 స్తోత్రం
మాట ప్రభువా, ప్రేరింపజేసే మాట ప్రభువా, బ్రతుకుని నిలబెట్టే మాట ప్రభువా. స్తోత్రం 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 పరిశుద్ధుడా, నీకు స్తోత్రం 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 పరిశుద్ధుడా, నీకు స్తోత్రమేసయ్యా, నీకు స్తోత్రమేసయ్యా. జ్ఞానములు 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 ప్రభువా, జ్ఞానములు నీటి నడిపిస్తున్న దేవా, నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధ వాక్యము బట్టి ఇదిగో ప్రభువా, సాగిలపడి ప్రభువా నీకు స్తోత్రం చెప్పుతున్నాను ప్రభువా. సాగిలపడి స్తోత్రం పొందు ప్రభువా, పొందు నా యేసయ్యా. ఆమేన్. ఈ జీవిత యాత్రలో మహాపంగా దేవుని మార్గంలో వచ్చి గొప్ప మాట్లాడుతూ మనతో మాట్లాడుతూ మాట్లాడిన ఆశ్చర్యంగా దేవుని ఆశ్చర్యం ద్వారా ఆ వాక్యాన్ని అనుసరించి దేవుడే మనకు కటాక్షం దేవుని కృపలంటే కృపనిస్తూ దేవుని పని కోరుతూ దేవుని మార్గంలో వచ్చి ఆశ పెట్టి